ఏంటి గదా పొద్దు పొద్దుగల గప్పుడే చెట్టు మీకెళ్ళి దించుతారు చూడు గదాన్ని నీరా అంటారు. ఇక దించినాక 2-3 గంటలు గడిచిన తర్వాత గది కొంచెం పులుపెక్కుతుంది, అప్పుడు దాన్ని కళ్ళు అంటారు. ఓ అదా అవక్క, ఊళ్ళల్లో ఏ దావతైనా చుట్టాలు వచ్చినా పెళ్ళిళ్ళైనా పేరంటాలైనా కళ్ళు గుడాలు ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఇక పెట్టలేదనుకో గళ్ళకు మర్యాదే తెలియదు అందరూ. ఇక పొద్దంతా పనికి పోయి 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 వచ్చిన వాళ్ళు, అలసిపోయి వచ్చిన వాళ్ళు ఒక సీసా కళ్ళు తాగి మంచిగా ఏ నొప్పులు లేకుండా వందరు. ఇగో వెనకట పసుకలైనా కిడ్నీలలో రాళ్ళు వచ్చినా ఏ రోగం వచ్చినా కళ్ళు తాపితే పోతుంది అందరూ. ఇక కడుపుతో ఉన్నోళ్ళకు మంచిగా రోజు చిన్న గిలాసుడు కళ్ళు పోతే పిండం మంచిగా తిరుగుతుంది, అల్కగా కానిపవుతుంది అందరూ. అవును వెంకటలక్ష్మి, మన పూర్వీకులు రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలు, రాగి సంకటి ఇలాంటివి తిని చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. నిజమే అక్క, మన తాత ముత్తాతలు అయితే ఎంత గట్టిగుందురు, ఒక్కరు 100 ఏళ్ళు 120 ఏళ్ళు అట్లా బతుకుదురు. ఇక ఇప్పుడైతే 30 ఏళ్ళకే ముసలోళ్ళు అవుతారు, లేనిపోని రోగాలన్నీ నచ్చిపోవట్రి. అవును వెంకటలక్ష్మి, మళ్ళీ పాత తరపు అలవాట్లే ముందుకొస్తున్నాయి. అందరూ ఇప్పుడు చిరుధాన్యాలే తింటున్నారు. కొబ్బరి నీళ్ళ లాగానే నీరా కూడా ఒక చెట్టు నుంచి వచ్చే స్వచ్ఛమైన పానీయం. కొబ్బరి నీళ్ళల్లో ఉండే ఔషధ గుణాల కంటే నీరాలో ఉండే ఖనిజ లవణాలు, ఔషధ గుణాలు చాలా ఎక్కువ. కానీ ఈ విషయం చాలామందికి తెలీదు. నీరాతో తాటి బెల్లం, తాటి చక్కెర, తేనె, పానకం తయారు చేస్తున్నారు. అలాగే తాటి చెట్టు నుంచి వచ్చే గేగులు, ముంజలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి. పూర్వం మన దేవతలు కూడా కళ్ళును స్వీకరించే వాళ్ళంట, అందుకే దీనికి సురాపానం అని కూడా పేరుంది. ఈ నీరాని ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ స్వీకరించవచ్చు. ఇది ఒక ఔషధం. గట్లనా అక్క? ఇప్పుడు బాటిళ్ళలో కూడా వస్తుందా? అయితే ఇక ఆడోళ్ళు కూడా తాగచ్చు. ఇగో అందరూ చెప్తున్నోళ్ళ ఆడోళ్ళు తాగితే తప్పు అది ఇదని ఏమనుకోకుర్రి, ఇది ఆయుర్వేదిక్ ఔషధం. అవును వెంకటలక్ష్మి.